గురుగ్రహం వక్ర మార్గం వదిలిన తర్వాత ధనుసు రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి? రాశ్యాధిపతి గురుగ్రహం మిత్రక్షేత్రమైన మేషరాశిలో ఏప్రిల్ 2023 నుంచి మళ్ళీ ఏప్రిల్ 30, 2024 వరకు ఉంటున్నాడు. దాదాపు 1 సంవత్సరం ఉన్నారు. ఫలితాలు అద్భుతంగా ఇస్తారు అనుకున్నారు, కానీ ఫలితాలు ఆశించినంతగా రాలేదు. ఇప్పుడు వక్రగతిని వదిలారు. జనవరి 1 నుంచి 1 మే వరకు మిత్రక్షేత్రంలో కంఫర్టబుల్గా ఉంటున్నారు ఈ గురుగ్రహం. గురుగ్రహం వక్రగతిని వదిలిన తర్వాత గోచార గురుగ్రహ ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉంటున్నాయి? పంచమ అష్టమాధిపతి గురుగ్రహం 9వ స్థానంలో ఏప్రిల్ 2023 వరకు ఉన్నారు. కానీ 6 నెలల పాటు గురువు రాహుతో ఉండటం వలన గురు చండాల యోగం ఉంది. మంచి ఫలితాలు రాలేదు. ఇక మరికొంతకాలం 4 నెలలు వక్రీకరణ చెందారు. దీనివలన ఫలితాలు నెమ్మదిగా ఉన్నాయి. ఇక జనవరి 1 నుంచి మే 1 వరకు గురుగ్రహం మిత్రక్షేత్రమైన మేషరాశిలో ముందుకు సాగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వీరికి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతున్నాయి? గురుగ్రహం సహజ శుభగ్రహం. జ్యోతిష శాస్త్రంలో స్థానకారకత్వాలు ఉంటాయి. 2, 5, 9, 11 ఇవన్నీ కూడా శుభస్థానాలు. 2 అంటే ధనం, కుటుంబం. 5వ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్. 9వ స్థానం అంటే డివైన్, ఆధ్యాత్మికత, గురువులు, పెద్దలు. ఇక 11వ స్థానం అంటే సర్కిల్, లాభం, కోరికలు నెరవేరటం. ఇలా కుటుంబ సౌఖ్యం, సంతానం, వివాహం, దూర ప్రయాణాలు, ఆరోగ్యం, ఇటువంటి విషయాలన్నిటికీ సంబంధించి శుభ విషయాలకు సంబంధించి కారకత్వం వహించే గ్రహం గురుగ్రహం. ఈ గురుగ్రహం ధనుసు రాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ధనుసు రాశికి అధిపతి గురుగ్రహమే. రాశ్యాధిపతి గురుగ్రహం మిత్రక్షేత్రమైన మేషరాశిలో 1, 2023 నుంచి మళ్ళీ ఏప్రిల్ 30, 2024 వరకు దాదాపు 1 సంవత్సరం పాటు ఉన్నారు. కానీ అంత అద్భుత ఫలితాలు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు వక్రగతిని వదిలి జనవరి 1 నుంచి ఏప్రిల్ అంటే మే 1 వరకు మిత్రక్షేత్రంలో కంఫర్టబుల్ స్థానంలో ఉంటున్నారు. దీంతో వీరికి శుభ ఫలితాలే గోచరిస్తాయి. 5వ స్థానాధిపతి 2, 3, 4లో ఉంటారు కాబట్టి శుభ ఫలితాలే ఉంటాయి. 5వ స్థానం మంచి ఆలోచన, లాభం ఈ విషయాలను సూచిస్తుంది. చేసే ప్రతి పనిలోనూ వీరికి సానుకూల ఫలితాలే ఉంటాయి. క్లారిటీ ఆఫ్ మైండ్తో ఉంటారు. అదేవిధంగా వీరికి మంచి ఆరోగ్యం ఉంటుంది. సాధించాలన్న తపన ఉంటుంది. పెద్దవారిని గౌరవించే తత్వం అలవరుతుంది. ఏదైనా నేర్చుకోవాలనే తపన ఉంటుంది. అంతేకాదు ధనుస్సు రాశి వారికి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది గురుగ్రహ అనుగ్రహం వల్ల. ఐడియల్గా మారుతారు వీరు. అంతేకాదు సమాజంలో మీ మాట విలువ పెరుగుతుంది. ఇక ధనుస్సు రాశి వారికి సంతానం ఉంటే గనక మీ సంతానం ఒక భవిష్యత్తు బాగుంటుంది. సంతానంతో సఖ్యత పెరుగుతుంది. సత్సంతానం ఉంటుంది. మీ సంతానంతో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తారు వీరు. ఇక సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కనుక వీరికి మంచి సంతానం, సత్సంతానం కలుగుతుంది. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. ఇక మీ సంతానం హైయర్ ఎడ్యుకేషన్ కోసం బహుదూర ప్రాంతాలకు లేదా విదేశాలకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఒకవేళ మీరు పెద్దవారయ్యి మీ పిల్లలు పెళ్లికి ఎదిగి ఉంటే కనుక మీ సంతానానికి వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకవేళ చేస్తే కనుక అవి ఫలిస్తాయి. మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. ఇక ధనుసు రాశి వారి వ్యాపారులకు మీరు చేసే ఇన్వెస్ట్మెంటు లాభాలకు దారితీస్తుంది. ఇక
5వ స్థానంలోనూ గురుడు 9, 10, 11 స్థానాల మీద దృష్టి పెడుతున్నాడు. 9 అంటే అదృష్టం, 11 అంటే లాభం. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు చేసే లాంగ్ షార్ట్ టర్మ్ పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. మొత్తం మీద వ్యాపారం అయితే బాగుంటుంది, పెట్టుబడులు కలిసొస్తాయి. ఇక గతంలో ప్రేమలో ఉన్నవారు నిజమైన ప్రేమను అనుభూతి చెందుతారు. మీ ప్రేమికులతో మంచి సఖ్యతతో ఉంటారు, మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇక మంత్ర సాధన, మంత్రోపదేశం ఇటువంటివి చేయడానికి ఈ 4 నెలలు మంచి సమయమని చెప్పాలి. ఇక ఆధ్యాత్మికంగా శ్లోకాలు, మంత్రపఠనం చేయటం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ చేయటానికి ఇది శుభకాలమే. ఇక 5లో ఉన్న గురు దృష్టి 9వ స్థానం మీద పడుతుంది. దీంతో తండ్రి గారి ఆరోగ్యం గతంలో ఇబ్బంది పెట్టి ఉంటే కనుక అది ఇప్పుడు చక్కబడుతుంది. అంతేకాదు తండ్రి గారితో మీకు సత్సంబంధాలు ఉంటాయి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి. ఇక ధనుస్సు రాశి విద్యార్థులకు గతంలో పీజీలంటే దూర విద్యలో ఏవైనా డిస్టర్బెన్స్ ఏవైనా జరుగుంటే కనుక ఇప్పుడు అవన్నీ కూడా తొలగిపోతాయి. దూర విద్య నేర్చుకోవటానికి విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఆ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇక కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి మంచి ఫలితాలు ఉంటాయి, ఉత్తమ ఫలితాలు సాధిస్తారు వీరు. ఇక గురుడు దృష్టి 11వ స్థానం మీద పడుతుంది. దీంతో వీరికి మంచి నెట్వర్క్ ఉంటుంది. 11వ స్థానం అంటే వ్యాపారం, లాభాలు, సర్కిల్ ఇవన్నీ కూడా సూచిస్తాయి. కాబట్టి వ్యాపారంలో వీరికి మంచి సర్కిల్ అనేది పెరుగుతుంది, సర్కిల్ ఫామ్ అవుతుంది. మీ కస్టమర్స్ పెరుగుతారు, మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. మీకు గతంలో ఏదైనా సర్కిల్ ఉంటే గనుక ఆ సర్కిల్ వలన మీరు లాభాలు పొందుతారు. మంచి సీజన్లో వ్యవసాయానికి సంబంధించి విత్తనం నాటితే అది ఎంత మంచి మొక్కగా ఎదుగుతుందో, ఎంత మంచి ఫలితాలను ఇస్తుందో, అదేవిధంగా మంచి సమయంలో చేసే పనులు, మొదలుపెట్టే పనులు ఇవి వీరికి మంచి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఈ 4 నెలలు మీరు ఏది ప్రారంభించాలనుకున్నా, ఏ పని చేయాలన్నా ఇది బెస్ట్ సమయమని చెప్పచ్చు. ఇక ధనుసు రాశి వారు చేయవలసిన దేవతారాధన. వీరి మీద గురువు దృష్టి బాగుంది కాబట్టి రాశి మీద దృష్టి పెరుగుతుంది. కాబట్టి శివారాధన చేయాలి, సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి. ఇక మంత్ర పఠనం చేయాల్సి ఉంటుంది. ఈ విధమైన పరిహారాలు చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.